చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్లోను న్యూయార్క్లో పెరిగాను అనుకుంటున్నారా? ఎదవల్లారా? నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సరా, గుడ్డు కారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాల్ నగర్ వీధి బడిలో చదువుకున్నాను నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను చిన్న స్కూల్లో చదువుకున్నాను. నేను వీధి బడిలో. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తాంరా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. నేను మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు? పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి, తర్వాత నేను పెళ్లి చేసుకున్న రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి, తర్వాత నేను మూడోసారి చేసుకున్నా, విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులున్నారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా. మీకేంట్రా నేను చెప్పు ఎదవల్లారా? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు. ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు
సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న. మేము ఐపీఎస్ల ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తగా భాష రా బాబు మాది. సభ్యత, సంస్కారం, మంచి మట్టి, మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద, మట్టి, మశానం పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు, శిక్షా ధర్మం రా మీకు. నేను ఇన్నిసార్లు తిట్టినా భరించా. పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని రెడ్డి గారు ఉంటారు. ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవం నాకు ఆయనంటే. అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ, బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. నేను పద్ధతి, మర్యాద, అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే మీరు క్రిమినల్ పాలిటిక్స్లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్లో మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల, హాకీ స్టిక్కుల, రాళ్ళ, ఒట్టి చేతుల, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి రా, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే ఇప్పుడిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయత చూశారు మీరు. ఇప్పుడు పోలీసులే చెప్పారు కదా బాబు, గౌతమ్ సావంగ్ గారు ఏం చెప్పారు, డీజీపీ గారు, వాళ్ళ భావస్వేచ్ఛని ప్రకటించారు. నేను కూడా నా రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. బాబు ఈ రోజు నుంచి యుద్ధమే. మీరు రెడీనా? యుద్ధమే. యుద్ధం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? కడుపు కాలితే పోరాటం చేసే యుద్ధం నా గుండెల్లో ఎలా ప్రవేశించింది తెలుసా మీకు? నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది నాకు ఈ పోరాటం.
నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఇదే భీమరావు పాడాలో మా శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ మేము అక్కడ ఉండి యూత్ వింగ్ ఆ రోజే తీసుకున్నాను. యూత్ వింగ్ బాధ్యత తీసుకుంటే అప్పుడు పార్టీలో అక్కడ ఒక బస్తీ కూల్ చేస్తూ ఉన్నారు. బస్తీ కూల్ చేస్తూ ఉంటే అన్ని చిన్న కుటుంబాలు, 1.5 గదులిల్లు, 2 గదులిల్లు మహా చిన్నవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. బాధ్యత తీసుకోగానే నన్ను పంపించారు, నువ్వు మాట్లాడా, నువ్వు వెళ్ళని. నేను వెళ్ళి చూస్తే వకీల్ సాబ్లో ఉండే ధ్వంసం భీమరావు పడాది. చూస్తే అప్పుడే అన్నం వండుకున్నాయి, వెళ్ళబోతున్నాయి. అవన్నీ చూసి నేను పోలీసుని అడిగి, ఏంటి సార్ ఇది అంటే, లేదు మీరు అది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జైలు వేసేసారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజు మనతో పాటు ఉన్న ఈరోజు స్పీకర్గా పనిచేస్తున్న మహానుభావుడు కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫస్ట్ టైం నాకు కనువిప్పు ఎక్కడ జరిగిందంటే, నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ అంటే అయిపోయింది కదా, ధర్నా చేశాక నేను వెళ్ళిపోదాం పదండి, ఇంటికి వెళ్ళి భోంచేద్దాం. నేను అది తీసుకోలే. బాధితులకు న్యాయం జరగాలి. నేను ఎందుకు కాంగ్రెస్ నాయకుల్ని పంచులు ఊడిపోయేలా తరిమి కొట్టండి అన్నానంటే, నా వేదనకి నేను అనలేదు. నేను తర్వాత రిగ్రెట్ అయ్యాను, అది కూడా చెప్తాను. జనరలైజ్ చేయకూడదని రిగ్రెట్ అయ్యాను తర్వాత.